తిరుమలలోని 108 దివ్య తీర్థాలలో శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మూరు తీర్థం ప్రత్యేకమైంది. అక్కడికి చేరుకోవాలంటే పాప వినాశనం వరకు బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు కాలినడకన పోవాలి. ఓ పెద్ద కొండను తొలిచి దారి చేసినట్లు ఉండే ఆ ప్రాంతంలో బండలపై నుంచి పారే నీళ్లలో నడుచుకుంటూ వెళ్తే చివర్లో తుమ్మూరు తీర్థం ఉంటుంది. తుమ్మూరు తీర్థం దగ్గరకు వెళ్లటానికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు ఇక్కడ ఒక ఉత్సవంలా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, పర్యటకులు వస్తుంటారు. తుమ్మూరు తీర్థంలో పుణ్యస్నానాలు చేస్తే మంచిదని భక్తుల నమ్మకం. తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం అడవుల్లోని తుమ్మూరు తీర్థం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది. ఇది ట్రెక్కింగ్ కోసం వచ్చేవారి మనసు దోచుకుంది. కోనకు చేరుకోవడానికి చాలా కొండలు, సెలయేర్లు దాటుకుంటూ తపస్సు చేసినట్లు చెబుతున్న ఎన్నో గుహలు కనిపిస్తాయి. ఇక్కడ దారి నడవటానికి చాలా కష్టంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేసు. సో వండర్ఫుల్ గా ఉంది. వాటర్ ఫాల్ కానీ, సో దేవుని దర్శనం చేసుకోవడం కానీ చాలా బాగుంది. వచ్చే దోవలంతా చాలా ఇబ్బందిగా ఉంది. సో కష్టమంతా పోయింది. సో చాలా బాగుంది. అక్కడ ఎంత కష్టపడతామో ఇక్కడ అంత రిలాక్స్ అయిపోతాం. సో ఓన్లీ నడక ద్వారానే రావాలి. కొద్దిగా నడిచేదానికి, వచ్చేదానికి, పోయేదానికి వేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలని ప్రతి సంవత్సరం కూడా ఇంకా కొద్ది కష్టంగా ఉంది రావడానికి, కానీ వస్తాం. తుమ్మూర కోనలోకి అడుగు పెట్టగానే అసలు సవాలు మొదలవుతుంది. అప్పటి వరకు దట్టమైన అడవిలో చెట్లు, పుట్టల వెంట సాగిన ప్రయాణం మరింత కఠినంగా మారుతుంది. పట్టరాలను దాటుకుంటూ నీళ్లలో నడవాల్సి ఉంటుంది. తరువాత కాలు పెడితే జారిపోయేలా ఉండే నున్నటి బండలపై నడక సాహసమే. ఇక్కడ చాలా మంది జారిపోకుండా చేతి కర్రలు వాడతారు. ఇక్కడ ఏమాత్రం నైస్ ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇక్కడ తుమ్మూరు తీర్థం, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. సో వాటర్ ఫాల్ దగ్గర అందరూ వాటర్ తీసుకెళ్తున్నారు. బాగుంది, లైక్ నైస్ ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్, చుట్టూ ఫారెస్ట్ ఉంది, మధ్యలో వాటర్, బట్ కొంచెం స్లిప్పరీగా ఉంది. చూసుకుంటూ అడిగేసుకుంటూ వెళ్ళాలి. నైస్ జర్నీ అయితే కొంచెం క్రిటికల్, బట్ ఇక్కడ వరకు వచ్చి చూస్తే వర్త్ ఇట్. అంత దూరం వచ్చి నైస్, చాలా లైక్ సినిమాటిక్ వ్యూ లాగా ఉంది. మొత్తం అంతా కర్రలు పట్టుకొని అందరూ సపోర్ట్ తీసుకుంటున్నారు. స్టిక్స్ తీసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాం ఎలాగోలా. కి పూర్తిగా సహకరిస్తూ యాత్రికులకు ఆహారం, తాగునీరు,
ఔషధాలు ఏర్పాటు చేస్తుందని ఆయన ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేసే టీటీడీ ప్రధానంగా సప్త తీర్థాలకు భక్తులను అనుమతిస్తుంది. ఈ తీర్థాలను దర్శించి పుణ్య స్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తుంబురు తీర్థానికి వచ్చే భక్తులు ఇక్కడ తుంబురుడిని దర్శించుకుంటారు. ఇక్కడి ప్రకృతికి మైమరిచిపోతారు.